సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తల్లిదండ్రుల చిన్నపాటి అజాగ్రత్త చిన్నారుల ప్రాణాలు తీసేస్తున్నాయి. తెలుసో తెలియకో చేస్తున్న పొరపాట్లు పసివాళ్ల ప్రాణాలు బలిగొంటున్నాయి. చిన్నపిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నప్పటికీ ఓ చిన్న నిర్లక్ష్యం కారణంగా ఘోరమే జరిగిపోతోంది. ఇలా ఇప్పటికే ఎందరో పిల్లలు చనిపోగా తాజాగా 18 నెలల చిన్నారి నీటి బకెట్లో పడి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కోటగిరి మండలం పొందగల్ గ్రామానికి చెందిన గంగాధర్, స్వరూపులకు ఇద్దరు కుమార్తెలు. సరదాగా గడిపేందుకు ఆ కుటుంబం మోపాల్ మండలం చిన్నాపూర్లోని సోదరి ఇంటికొచ్చింది. కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా గడిపారు. కానీ ఇంతలోనే ఆ కుటుంబంలో అంతులేని విషాదం అలుముక్కుంది. శుక్రవారం ఉదయం స్నేహితును ఆడిస్తూ ఉండమని 3 ఏళ్ల పెద్ద కుమార్తెకు చెప్పి స్వరూప స్నానానికెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపే దారుణం జరిగిపోయింది. నిండుగా నీళ్లు ఉన్న బకెట్లో స్నేహిత తలకిందులుగా పడిపోయింది. కూతురిని చూసిన స్వరూప గాబరాగా బయటకు తీసి తాగిన నీళ్లను కక్కించే ప్రయత్నం చేసేలోపే చిన్నారి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కళ్ల ముందే కూతురు చనిపోవడంతో ఆ తల్లి అల్లాడిపోయింది. చేతులారా చంపుకున్నారని స్వరూప రోధించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు ముక్కున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపిల్లలున్న ఇంట్లో నీటి బకెట్లను వారికి దగ్గరలో ఉంచడం మంచిది కాదని, వారిని నిత్యం కనిపెడుతూ ఉండాలని చెప్తున్నా మార్పులైతే రావటం లేదు. ఈ తరహా ప్రమాదాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.